హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా అండ్ హెచ్చింగ్. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ అప్లికేషన్ అనేది ఏపీఆర్జీ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది వీడియో చేయడం జరిగింది. ఫుల్ వర్క్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయదండి. పాయింట్ టు పాయింట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలో చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏపీఆర్జీఎస్సీ అడ్మిషన్, ఏపీఆర్జీఎస్సీ అండ్ ఏపీఆర్జీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరిగింది. సో ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఏపీఆర్జీ స్కూల్ అడ్మిషన్, ఏపీఆర్జీ 5th క్లాస్ అప్లికేషన్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 6th, 7th, 8th క్లాస్ అప్లికేషన్ అంటే బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళకి, అలాగే ఏపీఆర్జీసీ అప్లికేషన్ ఇక్కడ, అలాగే ఏపీఆర్జీసీ అప్లికేషన్ అనేది భర్తీ చేయడం జరిగింది. ఈరోజు మనం ముందుగా ఏపీఆర్జీకి సంబంధించిన అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో నేర్చుకుందాం. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూపించడం జరుగుతుంది. సో పోదాం రండి. ముందుగా ఏపీఆర్జీ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏపీఆర్జీసీ అప్లికేషన్ ఫర్ 2022 చూసిన తర్వాత పేమెంట్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఎగ్జామినేషన్ కోడ్, అలాగే నో యువర్ పేమెంట్ స్టేటస్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా మనం పేమెంట్ చేయాలి కాబట్టి క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఎంట్రీకి అప్లికేషన్ కాబట్టి ఎంటర్ ఉంటుంది. క్యాండిడేట్ నేమ్, కేటగిరీని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే అప్లై చేస్తున్నారో యొక్క డేట్ ఆఫ్ బర్త్, బాయ్ గర్ల్ జెండర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే డ్యూ బిలాంగ్స్ టు ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది, ఎస్ అయినా పెట్టాలి, నో అయితే ఎలిజిబుల్ అని చూపిస్తుంది కాబట్టి ఎలిజిబుల్ అని చూపిస్తుంది. అలాగే అమౌంట్ ఇక్కడ ఆధార్ నెంబరు, అలాగే ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ చేసుకుని మనం ఒకసారి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనం వన్స్ పేమెంట్ చేసిన తర్వాత క్యాండిడేట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో ఆ క్యాండిడేట్ ద్వారా మనకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసి కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ ఐడి తర్వాత అలాగే క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సంటేజ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమని వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నేము, మిడిల్ నేము, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే జెండరు, కేటగిరీ అడుగుతుంది, రిలీజియన్, అలాగే కమ్యూనిటీ, సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అడ్రస్ ఫర్ ఆర్ యూ అన్ ఆర్ఫన్ అడుగుతుంది, ఎస్ అయితే పెట్టుకోండి. అలాగే రిజర్వేషన్ అండర్ ఆర్ఫన్ అడుగుతుంది, ఎస్ అయితే కూడా ఆర్ యూ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఆర్ యూ ఫిజికల్ అండ్ హ్యాండిక్యాప్డ్ అనేది ఎస్ అయితే ఎస్, లేకపోతే నో పెట్టుకోవాలి. సో తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ సంబంధించిన డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ని సెలెక్ట్ చేసుకుంటుంది, మండల్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, డోర్ నేమ్ ఎంటర్ చేసి స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి. సో పిన్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టడీ డీటెయిల్స్ సంబంధించి అడుగుతుంది. సో మనం 4 సంవత్సరాలు ఒక డిస్ట్రిక్ట్లో చదువుకుంటాము, ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అంతా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క మీడియం ఆఫ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్లో ఏ మీడియంలో చదివాం ఆ మీడియము, హాల్ టికెట్ నెంబర్ ఇంకా రాలేదు కాబట్టి అవసరం లేదు. అలాగే ఏ గ్రూప్ చదవడం ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాయాలో దాని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఫోటో అప్లోడ్ బ్లాకింగ్తో సైన్ చేసుకుని ఫోటో కింద పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద వైట్ పేపర్ సైన్ చేసి ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే పేమెంట్ డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు జనరేటర్ నెంబరు మరియు పేమెంట్ డేట్ ఎప్పుడు చేసామో ఆ డేట్ చూపిస్తుంది. సో మనకి ఇక్కడ డిక్లరేషన్ కింద ఒక చెక్ బాక్స్ ఉంటుంది. యాక్సెప్ట్ అని ఒకసారి ప్రివ్యూ ఫామ్ అని చూపిస్తుంది. ఫామ్ అనేది ఒకసారి మనం ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. అన్ని కరెక్ట్ ఉంటే సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఒకసారి సబ్మిట్ క్లిక్ చేయడానికి ఆర్ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అవుతుంది. ఓకే అయితే ఓకే ప్రెస్ చేసుకుని సో సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చూపించడం జరుగుతుంది. సో మనం మళ్ళీ బ్యాక్ రావడం అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడ మళ్ళీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో ఇలాంటి వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైనా అప్లై చేయకపోతే కింద కామెంట్ బాక్స్లో అప్లై అని కామెంట్ పెట్టండి, నేను కాంటాక్ట్ అయ్యి అప్లై చేయడం జరుగుతుంది. సో అప్లై కొన్ని సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది.